హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మీరు వెంటనే ఆన్ చేసి చూడవచ్చు. సో ఈరోజైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం పదండి. శివయ్య ఒక పరమ భక్తుడు. ఈయన ఊరూరు తిరుగుతూ ఉంటాడు. ఈయన ఎప్పుడూ ఒక ఊరిలో స్థిరంగా కూడా ఉండడు. తన వల్ల ఎన్ని మంచి ప్రయోజనాలు ఉంటాయో అన్నీ కూడా రకరకాల ఊర్లల్లోకి వెళ్ళి రకరకాల మనుషులకి సహాయం చేయడమే ఇతని ఏకైక ఉద్దేశ్యం. అదే పనిలో భాగంగా శివయ్య ఒకరోజు ఒక ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే గుడిలో ఎవరో దండం పెట్టుకొని బయటికి వస్తూ ఏడుస్తూ బయటికి వస్తూ ఉంటారు. ఇక అతన్ని చూడంగానే శివయ్య అతని దగ్గరికి వెళ్ళి, ఆగు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కష్టం రేపటితో తీరబోతుంది, ఇక నువ్వు నవ్వుతూ వెళ్ళు అని అంటూ తన చేతిలో ఉన్న ఒక చిన్న కత్తి లాంటి వస్తువును తీసి తన బొటనవేలు వైపు కోసుకొని ఆ రక్తంతో అతని నుదుటన బొట్టు పెడతాడు. ఇక శివయ్య అలా తన చేతిని కత్తితో కోసుకోవడం చూసిన అవతల మనిషి ఇతన్ని చూసి ఏదో అనుకొని భయపడి పారిపోతాడు. ఇక ఏదో జరగబోతుందని అతను భయపడుతూ ఉంటాడు ఇంటికి వెళ్ళాక. కానీ శివయ్యకి మాత్రమే తెలుసు అతనికి మంచి జరగబోతుందని. ఇక అతను ఇంటికి వెళ్ళిన తెల్లారి శివయ్య చెప్పిన విధంగానే అంతా మంచి జరుగుతుంది. ఇక అప్పుడు అతను శివయ్యను నమ్మి ఆయన దగ్గరికి వస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి, స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, నా కష్టం మీ వల్ల పూర్తిగా తీరిపోయింది, ఇక మీరు దయచేసి మా ఇంటిలో ఉండండి అని అంటూ ఉంటే దానికి శివయ్య, నేను ఏ ఊరిలో కూడా స్థిరంగా ఉండను, ఎక్కడ నాతో అవసరం ఉంటుందో వాళ్లతోటి మాత్రమే నేను ఉంటాను అని చెబుతూ ఉంటాడు. ఇక ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి తన జీవితంలో జరిగిన మంచి గురించి చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా చెప్తారు. ఇక అప్పటితో జనాలందరూ కూడా శివయ్య చుట్టూ మూగుతారు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకొని శివయ్య పరిష్కారం చెప్పాలి అని. ఇక ఒక్కొక్కరుగా వచ్చి శివయ్య దగ్గరికి వచ్చి నమస్కారం చేసి తమ సమస్యలు చెబుతూ ఉంటారు. దానికి వాళ్ళ సమస్యలు విన్న శివయ్య వెంటనే కూడా కళ్ళు మూసుకొని ఏదో కాసేపు మంత్రాలు చదివి తిరిగి రేపు జరగబోయేదేంటో వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా మంచైతే మంచి జరుగుతుందని, చెడైతే చెడు జరుగుతుందని, ఆఖరికి వారు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పడం అనేది శివయ్య చేస్తూ ఉంటాడు. దీనితో చాలామంది గ్రామస్తులు శివయ్యని నమ్మి అతన్ని ఒక దేవుడిలాగా భావిస్తూ అతని చుట్టూ ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది శివయ్యని నమ్మరు. దానికి ఈ శివయ్య గుట్టు ఎలా అయినా బయట పెట్టాలి, ఇతను చెప్పేవన్నీ నిజాలు అని ఎలా అనుకోవాలి? ఇక ఈ శివయ్య ఎటెళ్తే అటు అనుసరిద్దాం, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఇలా అందరినీ ఎందుకు నమ్మిస్తున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇక అప్పటి నుంచి శివయ్య ఇటువైపు వెళ్ళినా ఆయన వెనకాలే తెలియకుండా వెళ్తూ ఉండేవారు. ఇక శివయ్య అలా వెళ్తూ ఒక గుహ దగ్గరికి వెళ్తాడు. అలా గుహ దగ్గరికి వెళ్ళిన శివయ్య గుహ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఊరి ప్రజలందరూ కూడా కొంతమంది అనుమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వరకు ఆ శివయ్యని అనుసరిస్తూ వెనకాలే వెళ్తారు. ఆ గుహలోపలికి వెళ్ళిన శివయ్యను చూసి వీళ్ళు కూడా అనుసరిస్తూ ఒక నిమిషం ఆగి తర్వాత వీళ్ళు కూడా గుహలోకి అడుగు పెడతారు. ఇక గుహలోకి అడుగు పెట్టడమే ఆలస్యం. గుహ చుట్టూ కూడా కళేబరాలు, కపాలాలు ఉంటూ ఉంటాయి. ఇక ఇంకాస్త ముందుకు వెళ్తే శివయ్య ముందు ఒక పెద్ద ముగ్గు వేసి ఉంటుంది. ఇక ఆ ముగ్గులో కూడా కపాలాలు ఉంటాయి. మధ్య ఉన్న భాగంలో ఒక కోడిని అలా నిల్చోపెట్టి ఉంచుతాడు. దానికి కాళ్ళు చేతులు కట్టివేయబడతాయి. ఇక దాని చుట్టూ నిమ్మకాయలు పెడతాడు. అలానే చుట్టూ కూడా ప్రమిదల్లో నూనె పోసి ప్రమిదలు కూడా వెలిగిస్తాడు. ఇక శివయ్యకి కుడి చేతి వైపు పసుపు, ఎడమ చేతి వైపు కుంకుమ ఒక పెద్ద తపాలాల లాంటి వాటిల్లో పెట్టి అక్కడ ఏవో మంత్రాలు జపిస్తూ కాసేపు పసుపుని కాసేపు కుంకుమని అలా కోడివైపు వేస్తూ ఉంటాడు.
ఇక అది చూసిన ఆ గ్రామస్తులందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. శివయ్య రోజుట్లాగా కనిపించేలాగా లేడు. ఇలా ఎందుకు మంత్రాలు చదువుతూ ఆ కోడిని అలా కట్టివేసి ఉంచాడు. ఆయన ఇలా ఊరిలో ఒక గుహ ఉందని కూడా మాకు తెలియదు. కానీ ఇతనికి ఈ గుహ గురించి ఎలా తెలిసింది? ఇతను ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తున్నాడు? అంటే శివయ్య దేవుడికి సంబంధించి కాదు, ఏదో దయ్యాలకు సంబంధించి ఇతను చేస్తున్నాడు అనే అనుమానాలతో వాళ్ళు వెనక్కి తిరిగి వస్తూ ఉందామనుకుంటారు. కానీ అందులో ఉన్న కొంతమంది అక్కడే ఆగమని చెప్పి ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని మిగతా వాళ్ళని కూడా ఆపుతారు. అలా శివయ్య మంత్రాలన్నీ చదువుతూ ఉంటే ఎవరో తెలియదు ఎదురుగా ఏదో శక్తి ఆ కోడి దగ్గరకు వచ్చి ఆ బతికి ఉన్న కోడిని తీసుకొని అలా కొరికి తింటున్నట్టుగా రక్తం పారుతూ ఉంటుంది. అది చూసిన గ్రామస్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అలానే వాళ్ళందరికీ చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఉండడం ప్రమాదకరం, ఏదో శక్తి వచ్చి అక్కడికి వచ్చి ఏదో చేస్తుంది. బతికి ఉన్న కోడిని ఎవ్వరూ లేకుండానే దానికదే గాల్లో లేచి ఎవరో కొరికి తింటున్నట్టుగా ఎలా ఉంటుంది? అలానే ఆ రక్తం శివయ్య వేసిన ముగ్గు చుట్టూ పారుతూ ఉంటుంది. ఇక ఆ కోడి కాసేపటికి చనిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన గ్రామస్తులందరూ కూడా శివయ్యతో ఇంకా మాట్లాడకూడదు, ఇలాంటి వాళ్లతో దూరంగా ఉండాలి అని అనుకుంటూ వెనక్కి వద్దామని అనుకొని నడుస్తూ ఉంటారు. అలా గుహ ముఖద్వారం దగ్గరికి వచ్చేసరికి తెలియకుండానే ఒక పెద్ద బండరాయి అడ్డుపడిపోతుంది. అలా అడ్డుపడేసరికి వీళ్ళకి పోవడానికి మార్గం తెలియక అక్కడి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు ఉంటారు. ముందుకు పోదామంటే ఆ బండరాయిని ఎంత కష్టపడి తోసినా అది ముందుకి కదలదు. అలా వెనక్కి వద్దామంటే వెనకాల శివయ్య, అలానే ఆ గాలిలో ఉన్న ప్రేతాత్మ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక శివయ్య పూజలోంచి లేచి వీళ్ళందరినీ చూస్తే అందరినీ కూడా శివయ్య చంపేస్తాడేమో, అలానే ఆ గాలిలో ఉన్న ప్రేతాత్మ చంపేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇక ముందుకి వెనక్కి కదలలేని పరిస్థితి. ఇక చాలా కష్టం మీద ఆ రాయిని జరపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అందరి మీద ఒకేసారి ఎవరో చేతులు వేసినట్టుగా అందరూ కూడా ఉలిక్కి పడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఒంటి మీద ఎవరో చెయ్యి వేస్తే వెనక్కి తిరిగినట్టుగా అందరూ ఒకేసారి వెనక్కి తిరుగుతారు. ఇలా అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉంటారు, మీకు అలా అనిపించిందా అని. అందరికీ కూడా అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇక అలా జరిగేసరికి వీళ్ళందరికీ కూడా భయం రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇక దారి మూసుకపోవడమే కాక చీకటి పడుతూ ఉంటుంది. లోపలికి వచ్చే వెలుతురు కూడా తగ్గిపోతూ ఉంది. అక్కడ శివయ్య వెలిగించిన దీపాలకుండే వెలుతురే ఆ గుహ మొత్తం నిండి ఉంటుంది. ఇక శివయ్య పూజ అయిపోవస్తున్నట్టుగా ఆనవాళ్ళు తెలుస్తుంది వీళ్ళకి. ఇక వెంటనే ఇంకాస్త బలం ఉపయోగించి ఆ రాయిని తొయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక మళ్ళీ అందరూ కష్టపడి రాయిని తొలగించే ప్రయత్నం చేస్తే అది కొద్దిగా ముందుకు జరుగుతుంది. అలా ముందుకు జరిగేసరికి అతి కష్టం మీద ఇంకాస్త బలం ఉపయోగించి ఆ రాయిని ఇంకొంచెం వెనక్కి జరపడం వల్ల కాస్త ప్లేస్ దొరుకుతుంది వీళ్ళు బయటికి వెళ్ళడానికి. ఇక అందరూ అలా బయటికి వెళ్ళేసరికి ఉన్నపాటుగా అక్కడంతా చీకటి ఆవరించి ఉంటుంది. వాళ్ళకి వచ్చిన దారి కూడా అర్థం కాదు. ఎందుకంటే శివయ్యని అనుసరిస్తూ వెనకాలే వచ్చారు కాబట్టి వాళ్ళు ఎటు నుంచి ఎటు వచ్చారో కూడా దారి మర్చిపోతారు. ఇక అక్కడి నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటూ వెనకాలే శివయ్య ఎక్కడ వస్తాడో అన్న భయంతో అందరూ కూడా బయటికి వచ్చేస్తారు. ఇక బయటికి వచ్చిన అందరూ కలిసి బయలుదేరదామని బయటికి వచ్చి ఏదో ఒక రూట్లో వెళ్దామని వచ్చేస్తారు. అలా ముందుకు నడుస్తూ ఉంటారు. అలా కొద్ది దూరం ముందుకు నడిచేసరికి సడన్గా అక్కడున్న వెలుతురు కూడా కొద్దిగున్న వెలుతురు కూడా పూర్తిగా మాయమైపోయి చిమ్మ చీకట్లో గాలిలో ప్రేతాత్మలు చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అలా ఒక 10 నుంచి 20 ప్రేతాత్మలు వీళ్ళ చుట్టూ పైన రంగుల రాట్నంలాగా తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు వాటిని చూసి ఒకేసారి కంగారు పడి అరవడం మొదలు పెడుతూ ఉంటారు. ఇక వాళ్ళ అరుపు ఎంతలా ఉంటుందంటే చుట్టూ ఉండే ఎంత దూరమైన వాళ్ళకైనా వినపడేలాగా గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ చూడని విధంగా అన్ని ప్రేతాత్మలు ఒక్కసారిగా వీళ్ళపైనే గాలిలో తేలియాడుతూ ఉండడం.
అదిగాక చుట్టూ కూడా చిమ్మ చీకటితో నిండి ఉండడం. ఆ చిమ్మ చీకటిలో ఆ దయ్యాలను చూసిన వీళ్ళందరూ కూడా చాలా భయపడి చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక ఆ అరుపులకి గుహలోపల ఉన్న శివయ్య విని అలా ముందుకు వచ్చేస్తాడు. శివయ్యని చూసిన ఆ ప్రేతాత్మలన్నీ కూడా ఒక్కసారిగా వెనక్కి జరుగుతాయి. ఇక శివయ్య ఈ గ్రామస్తులందరినీ చూసి, మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? మీకు ఇక్కడేం పని? అయినా ఇక్కడ ఎవరున్నారని మీరు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఇక శివయ్యతో మాట్లాడాలన్నా ఆ గ్రామస్తులకి విపరీతమైన భయం ఉంటుంది. ఎందుకంటే శివయ్య ఏమన్నా చేస్తాడేమో అని భయం. అలానే అక్కడ ప్రేతాత్మలని చూసిన తర్వాత ఇంకాస్త భయం ఎక్కువయ్యి నోటి నుంచి ఎవ్వరికీ ఒక్క మాట రావడం లేదు. అందరికీ గుండెలు ఆగిపోతున్నంత పనవుతుంది. అలానే ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళని ఎక్కడ ఏవి చంపేస్తాయో తెలియక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారే కానీ ఇక ఎవ్వరూ కూడా నోరు తెరిచి శివయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పడం లేదు. ఇక 1-2 సార్లు అడిగిన శివయ్యకి కోపం వచ్చి ఒక్కసారిగా అడిగేది మిమ్మల్ని, మీరు సమాధానం చెప్తారా చెప్పరా అని ఇంకాస్త గట్టిగా అరిచాడు. అలా అరిచేసరికి గ్రామస్తులందరూ ఇంకాస్త ఎక్కువగా భయపడిపోతారు. ఇక వాళ్ళ కళ్ళల్లో ఆ బెదురు కనిపిస్తూ ఉంటుంది. మాట తడబడుతూ ఉంటుంది. అలానే గొంతులోంచి మాట ఎక్కువగా కూడా రావడం లేదు. మాట్లాడాలని ప్రయత్నించినా ఆ మాట సగంలో ఆగిపోతూ ఉంది. అలానే ఒక అడుగు ముందుకు వేసే ధైర్యం రావడం లేదు, వెనక్కి వేసే ధైర్యం రావడం లేదు. ఈలోపు చుట్టూ ఉండే ప్రేతాత్మలు శివయ్యను చూసి వెనక్కి జరిగినాయి. కానీ అవి వెనక్కి జరిగినాయి కానీ విపరీతమైన సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. ఇక కుక్కలు నక్కలు రాత్రి వేళల్లో ఎలా అయితే గట్టిగా అరుస్తూ ఉంటాయో ఆ ప్రేతాత్మ అరుపులు కూడా నిమిషాలకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇక ఆ ప్రేతాత్మల అరుపులు విన్న గ్రామస్తులు ఇంకా భయపడిపోతారు. ఇక ఆ ప్రేతాత్మలను చూస్తూ శివయ్యని చూస్తూ ముందుకి అడుగులు వేయలేక వాళ్ళకి గుండె ఆగినంత పని అవుతూ ఉంటుంది. ఇక ఒకళ్ళ చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటారు ధైర్యం కోసం. కానీ ఎవ్వరూ కూడా అలా చూస్తూ ఉండలేకపోతారు. కొంతమందికి అయితే ఆవేశం ఎక్కువ అవుతూ ఉంటుంది భయానికి. ఇక వాళ్ళని చూసిన శివయ్య ఇక ఆ ప్రేతాత్మలని గట్టిగా అరుస్తాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు అని గట్టిగా అరుస్తాడు. ఇక శివయ్య అరిచిన అరుపుకి ఆ ప్రేతాత్మలన్నీ కూడా భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. అలా శివయ్యకి చూసి ప్రేతాత్మలు వెనక్కి వెళ్ళిపోవడాన్ని చూసిన గ్రామస్తులు ప్రేతాత్మలని చూసి భయపడిన దానికంటే శివయ్యని చూసి ఇంకాస్త ఎక్కువగా భయపడతాయి. ఎందుకంటే ప్రేతాత్మలు శివయ్య మాట వింటున్నాయి అంటే శివయ్య ఎంత పెద్ద మాంత్రికుడు వాళ్ళందరికీ అర్థమైంది. ఇక వాళ్ళ ఇళ్లల్లో ఉండే వాళ్ళందరూ గుర్తుకొస్తూ ఉంటారు గ్రామస్తులకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఇళ్ళకి వెళ్ళలేము అనే విషయం ఆ గ్రామస్తులందరికీ అర్థమైంది. శివయ్యకి కోపం వస్తే వీళ్ళందరినీ ఇందాక కోడిని ఎలా అయితే బలిచ్చాడో వీళ్ళని కూడా బలిస్తాడు అనే భయం పెరిగిపోయింది. ఇక ఒకళ్ళలో ఒకళ్ళు గుణుగుతూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరు చెప్పాలి ఏం చెప్పాలి అని. కానీ శివయ్యకి వీళ్ళు భయపడుతున్న విషయం అర్థమైపోయి అతని గట్టిగా చెప్తాడు, మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళాలి అనుకుంటే నోరు మూసుకొని వెళ్ళండి. మీరు గనక ఇక్కడ జరిగిన ఏ విషయం గురించి బయటపెట్టినా మీ తలకాయలు పగిలి రక్తం బయటికి వచ్చి చచ్చిపోతారు. అది గుర్తుంచుకోండి. ఇది నేను పెట్టే శాపం కాదు. ఇది నిజంగానే జరుగుతూ ఉంటుంది. కావాలంటే ఒకళ్ళు చెప్పి చూడండి. వాళ్ళు చనిపోయిన తర్వాతే మీరు నమ్మండి. కానీ మీలో ఎవరు ముందుగా చెప్పి చనిపోతారో అది చెప్పండి అని అంటూ ఉంటే ఆ మాట విన్న గ్రామస్తులందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతుంది, ఒళ్ళంతా కంపించిపోతుంది. ఇక ఇన్ని చూసిన తర్వాత ఎవ్వరికీ ఆ ధైర్యం లేదు శివయ్య గురించి మిగతా వాళ్ళందరికీ చెప్పడానికి కానీ వాళ్ళ ఇళ్లల్లో చెప్పడానికి కానీ ధైర్యం లేదు. ఇక ఆ గ్రామస్తుల్లో ఉండే ఒక పెద్ద ఆయన ధైర్యం చేసి ముందుకు వచ్చి, నేను మీతోటి ఒక చిన్న మాట మాట్లాడతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటూ ఉంటే దానికి శివయ్య చెప్పండి అని అంటూ ఉంటాడు. దానికి అతను, మేము మీ గురించి ఎక్కడా చెప్పం, కానీ దయచేసి మమ్మల్ని మీరేమీ చేయకండి. మీరేదో చేతబళ్ళు కానీ అలాంటి ఏమీ చేస్తారని మేము అనుకోలేదు. కానీ మీకు ఈ శక్తి ఎక్కడి నుంచో వచ్చిందో, అసలు మీరెవరో ఏంటో అని
తెలుసుకోవడానికి మాత్రమే మేము మీ వెనకాల వచ్చాం. అంతే తప్ప మీ మీద కోపంతోటో లేకపోతే మిమ్మల్ని ఇంకేదో చేద్దామన్న ఉద్దేశం మాకు లేదు. కానీ ఇదంతా చూసిన మాకు చాలా భయంగా ఉంది. మీ ముందు మేము మాట్లాడలేకపోతున్నాము. మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి, మేము మా ఇళ్ళకి వెళ్ళిపోతాం, మీ గురించి ఎక్కడా చెప్పం అని ఆ పెద్ద ఆయన చాలా దీనంగా అడుగుతూ ఉంటాడు శివయ్యని. ఇదంతా విన్న శివయ్య, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరందరూ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ విషయాలన్నీ కూడా ఎవరికైనా చెప్తే చెప్పిన వెంటనే మీరు మాత్రం చనిపోవడం తథ్యం, అది గుర్తుంచుకొని మసలుకోండి, ఇక వెళ్ళిపోండి అని గట్టిగా అంటూ ఉంటాడు. ఇక శివయ్య అన్న మాటకి ఒక్క నిమిషం కూడా ఆ గ్రామస్తులు అక్కడ ఉండకుండా వెనక్కి తిరిగి నడుస్తూ ముందుకు వస్తూ ఉంటారు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని. కానీ ఈ విషయం గురించి శివయ్యకి అన్నీ కూడా ముందే తెలుస్తూ ఉంటాయి. ఆ గ్రామస్తులు తర్వాత ఏం చేయబోతున్నారు, అలానే ఏం జరుగుతుంది తర్వాత అనేది పార్ట్ 2 రూపంలో రేపటి వీడియోలో మీ ముందుకు తీసుకొని వస్తాను. తప్పకుండా మీ దగ్గరికి ఈ విషయాలన్నీ తీసుకొని వస్తాను. ఎందుకంటే ఈరోజు మొత్తం చెప్పడానికి కూడా నాకు సమయం లేకపోవడం వల్ల పార్ట్ 1గా ఇంతవరకు మీ ముందుకు తీసుకొని వచ్చాను. శివయ్య ఏం చేస్తున్నాడు, అతనికి భవిష్యత్తు ఎలా తెలుస్తుంది, ఒక మనిషి చనిపోయిన డేట్ కూడా శివయ్య ఎలా చెప్పగలుగుతున్నాడు, అసలు ఆ గ్రామస్తుల్ని శివయ్య ఏం చేశాడు, అలాగనే శివయ్యనే ఆ గ్రామస్తులు ఏమైనా చేశారా, అసలు ఏం జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్లో పూర్తిగా విందురు. కానీ ఇక మన ఛానల్లో కనుక వీడియోలు మీకు నచ్చినట్టయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.